ఇక ఢిల్లీ సీఎం అతీసీ నిన్న మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. నిన్న సీఎం అతీషి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఎన్నికల్లో పోరాడేందుకు 40 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏనాడు తప్పు చేయలేదని మీడియా సమావేశంలో చెప్పారు. ఎన్నికల్లో పోరాడేందుకు తనకు 40 లక్షలు అవసరమని డబ్బును విరాళంగా అందించడానికి ఆన్లైన్ లింక్ను కూడా అతీషి విడుదల చేశారు. తమ పార్టీ 10 ఏళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పటికీ రూపాయి కూడా అవినీతి లేదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రజల మద్దతుతో ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆమె అన్నారు. బీజేపీ నేతలు వారి స్నేహితుల నుంచి ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కావాల్సినంత డబ్బును వసూలు చేసి ఉండవచ్చని, ఇక దీంతో పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిధులు సేకరించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాగా ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా కూడా ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్లను కూడా ప్రారంభించారు. ఇక తన ఎన్నికల్లో ప్రచారానికి ప్రజల నుంచి ఆర్థిక సహాయాన్ని కోరారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెలలో 8న ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మంత్రి అతీషి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ గురించి, ఆమె కాన్స్టిట్యున్సీలో 40 లక్షల ఖర్చు అవుతుంది, ప్రజలే ఆమెకు డబ్బులు ఇచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్షన్లు చేయాల్సిందిగా, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తప్పుడు చేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా రాష్ట్రానికి, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు, ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గనుక ఒకవేళ పట్టుబడి ఉండకపోయి ఉంటే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి వచ్చి ఉండకపోయేమోనన్న ఒక కారణం చేత ఎందుకంటే నాకు గుర్తుకుంది, నేను కూడా గోవా ఎలక్షన్ లో క్రియాశీలకంగా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ఎంత వాస్తవాల కోట్లు తెలియజేస్తే 100 కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిందో ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ కోసం, అది తెలంగాణ నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా వెళ్లిన డబ్బు. ఆ డబ్బు వల్ల ఈ రోజు బీజేపీ అధికారంలో ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వీళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము 1 రూపాయి కూడా తీసుకోలేదు, ప్రజల సొమ్ముతోటి రాజకీయాలు చేస్తామని ఒక స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నాను అతీషి గారికి. ఆమెకు నా బెస్ట్ ఆఫ్ లక్. క్రౌడ్ ఫండింగ్ జరగాలని